హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను బ్రెడ్తో మంచి స్వీట్ చేస్తున్నాను. డబల్ కా మీఠా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా సింపుల్ ప్రాసెస్లో ఈ డబల్ కా మీఠా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను ముందు అయితే ఈ బ్రెడ్ తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ మైదా పిండి ఉండదు, ఇందులో గోధుమలతో చేస్తారు. ఈ బ్రెడ్ అయితే నేను తీసుకున్నాను. దీన్ని సైడ్ పీసెస్ని కట్ చేసి ఈ విధంగా నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను బ్రెడ్ని. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా అన్ని పీసెస్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము జీడిపప్పు, బాదము, పిస్తా ఇంకా ఇవన్నీ అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే మనం అవైలబుల్ ఉన్నాయి, కట్ చేసుకొని పెట్టుకొని ఇలా మనం కొద్దిగా గీ వేసుకొని అయితే మనం అందులో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొంచెము నెయ్యి కానీ ఇంకా ఆయిల్ కానీ వేసుకొని ఈ విధంగా ఆయిల్లో మనము ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా 2 సైడ్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఈ బ్రెడ్ స్లైసెస్ని మాత్రం మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇలా ఫ్రై చేసుకొని మనం వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చినట్లుగా ఎక్కువ ఆయిల్ వేసుకొని కూడా అందులో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు అనుకుంటే కొద్దిగా వేసుకొని ఈ విధంగా అన్నీ మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఇలా ఈ కలర్లోకి రావాలి. మంచిగా ఇలా అయితే కొంచెము గట్టిగా అవుతుంది బ్రెడ్ మాత్రం. ఆ తర్వాత మనము షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ సిరప్ కోసం నేను 4 స్పూన్స్ షుగర్ అయితే వేసుకున్నాను. మీరు కూడా మీ బ్రెడ్కి తగ్గట్టు టేస్ట్కి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత నేను ఈ వాటర్ అయితే వేసుకున్నాను. గ్లాస్తో ఇంకో హాఫ్ ఎక్స్ట్రా వేసాను. ఇట్లా వాటర్ వేసుకొని షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఆలోపు మనము పాలను కూడా తీసుకోవాలి. ఈ విధంగా పాలను కూడా మనం వేడి చేసుకోవాలి. తర్వాత విలాచీలను అయితే మనం దంచుకుందాము. ఈ షుగర్ సిరప్ మనము చూడండి, ఇలా షుగర్ సిరప్ అవుతుంది కదా, అందులో మనము విలాచీలను అయితే వేసుకోవాలి. ఆ దంచిన విలాచీలని షుగర్ సిరప్ అయితే మనం కొంచెం చిక్కగా రావాలి, అప్పుడు మనకు అయిందని అర్థం. ఈ విలాచీలను అయితే ఈ విధంగా వేసుకున్నాను. చూడండి, కొంచెం స్టిక్కీగా ఉండాలి. తర్వాత పాలు మాత్రం ఈ విధంగా పొంగు రావాలి. వస్తే అలా మంచిగా వేడైనాయి అని అర్థము. ఈ షుగర్ సిరప్ మాత్రం ఇలా అయిపోయింది. చూడండి, కొంచెం స్టిక్కీగా అవుతే షుగర్ సిరప్ రెడీ అయినట్టు. తర్వాత అందులో మనము రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మాత్రం ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇంకా మనము నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నేను వెనీలా ఎసెన్స్ అయితే యూస్ చేశాను. అది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత నేను బాగా హీట్ చేసిన మిల్క్ అయితే నేను ఇందులో వేసాను. చూడండి, ఈ మిల్క్, షుగర్ సిరప్ ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. కాసేపు ఇలా మిల్క్ వేసి ఒక 5 మినిట్స్ అయితే ఇలా ఉంచండి. ఎక్కువగా కలపకూడదు, మరి మామూలుగా జస్ట్ ఇలా నార్మల్గా పైకి కిందికి మాత్రమే కలపండి, లేదంటే మొత్తం మరీ మెత్తగా అయిపోతుంది. చూడండి, నేను ఇక్కడ ఫుడ్ కలర్ కూడా ఏం యూస్ చేయలేదు, నార్మల్గానే చేశాను. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మనము ఫంక్షన్స్లో పెడతారు కదా, అదే విధంగా ఉంది టేస్ట్ కూడా. కానీ ఇక్కడ ఫుడ్ కలర్ ఒకటే తక్కువ ఉంది, అది వేసుకోకపోయినా పర్లేదు. వాటితో పెద్ద యూజ్ ఏం లేదు, హెల్త్ కూడా అంత బెనిఫిట్ ఏం కాదు. ఆ ఫుడ్ కలర్ తినొద్దు. చూడండి, ఈ విధంగా నేను డబల్ కా మీఠా మాత్రం ప్రిపేర్ చేశాను. సింపుల్ ప్రాసెస్లో చేశాను. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. ఈ విధంగా వేసుకొని అయితే సర్వ్ చేసుకొని ఇంకా తినడమే. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.